సర్వీస్ బిల్ అనేది మీరు చూసే షాక్ అయిపోతారు. BMW parts are very costly, man. You got to be careful while driving this car. 10K की गिव अवे इस्ता. Hello, adab, namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. సో ఈరోజు ఫైనల్లీ మన BMW ఫస్ట్ సర్వీస్కి ఇస్తున్నాం. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1 yearకి లేదా 12,000 kilometersకి ఇవ్వాలి. ఏది ఫస్ట్ వస్తే దానికి. సో ఈరోజు 1 year అయిపోయింది తీసుకొని మన BMW. బట్ 12,000 kilometers తిరగలేదు. ఆల్మోస్ట్ 7,000 ఏమతో తిరిగింది, 7,000 చేంజ్. నేను ఇప్పుడు వెళ్తుండేది వైట్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 hour చూపిస్తుంది. సో ట్రాఫిక్ ఉంటుంది కదా, మన బెంగళూరు గురించి తెలిసిందే, ట్రాఫిక్ ఆల్వేస్. సో ఇప్పుడు అన్ని ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ మోస్ట్లీ నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్లో ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసి సర్వీస్ చేసి ఇస్తారనుకుంటాను నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్ అంటే. కార్లో ఏం ప్రాబ్లం ఉన్నా అదే డిస్ప్లేలో చూపించేస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ. సో ఆల్రెడీ ఇంజిన్ చెక్ లైట్ వచ్చిందంటే ఆయిల్ చేంజ్ చేయమని. సో ఇలాంటి కార్లన్నీ కరెక్ట్ టైంకి సర్వీస్ ఇస్తూ ఉండాలి, లేదంటే అంతే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ మన నార్మల్ స్కూటీస్ అవన్నీ ఉంటాయి కదా, అవి సర్వీస్ చేయకపోయినా ఆయిల్ కరెక్ట్ చేంజ్ చేయకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ అవుద్ది, ఏం ప్రాబ్లమ్స్ ఇవ్వవు. కానీ బట్ ఇలాంటి బండ్లు ఆన్ టైం సర్వీస్కి ఇవ్వాలి, లేదంటే మనకి పిడి పడిపోద్ది. సో యూజువల్లీ దీని టైర్స్ కూడా ఉంటాయి కదా BMW టైర్స్, ఇట్ ఓన్లీ కమ్స్ అరౌండ్ 15,000 16,000 kilometers తిప్పకవుద్ది. అది మనం తోలే విధానం బట్టి ఉంటాయి. బట్ మ్యాక్సిమం వచ్చే 15,000, దానికంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఇవి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కదా, చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ టూ గుడ్. సో దిస్ కార్ హ్యాస్ మిచ్లిన్ టైర్స్ విచ్ ఇస్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. కాస్ట్ కటింగ్ చేయలేదు BMW వాళ్ళు. బట్ ఎక్కడ కాస్ట్ కటింగ్ చేశారంటే వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వలేదు. మన దగ్గర ఉండే MGలోనే ఉంది వెంటిలేటెడ్ సీట్స్, బట్ మన BMWలో లేదు. సో అది కొంచెం మిస్ అవుతుంది. ట్రాఫిక్లో చాలా కష్టం అవుద్ది అబ్బా వెంటిలేటెడ్ సీట్స్ లేకపోతే. సో యూస్ టు అయిపోయి దానికి మళ్ళీ దీంట్లో రావాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. సో అది పర్లేదులేండి. BMW ఈజ్ ఓన్లీ బాట్ ఫర్ పర్ఫార్మెన్సెస్, నాట్ ఫర్ ద ఫీచర్స్. చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఓన్లీ బైకర్, ఐఎమ్ ఆల్సో అ కార్ గాయ్. ఐ ప్రిఫర్ ట్రావెలింగ్ ఆన్ బైక్ మోర్ దెన్ కార్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది బైక్లో. కార్లో ఎక్కడ పడితే అక్కడ ఆపలేము, అదే ప్రాబ్లం. అది ఇలాంటి కార్లు అయితే రోడ్ బాగుంటేనే తీసుకెళ్ళాలి. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ద గ్రౌండ్ క్లియరెన్స్. యూ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ద గ్రౌండ్ క్లియరెన్స్. చూడండి, ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 135mm. మన డ్యూక్ ఉంది కదా, డ్యూక్ 200 మన దగ్గర ఉండేది. సో అది కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 135mm. యూజువల్లీ పీలియన్ కూర్చుంటేనే టచ్ అవుద్ది. అలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ మన BMWలో ఉంది. సో ఇట్స్ వెరీ లో. అండ్ ఎందుకు అంత లో ఉంటాయి అంటే ఈ కార్స్ అన్నీ ఇట్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద రోడ్. ఇప్పుడు ఎంత అవుద్దో బిల్లు నాకు తెలీదు. బట్ యూజువల్లీ కార్ కొన్నప్పుడు దిల్ గివ్ అ ప్లాన్ అరౌండ్ 1,70,000 or 2 lakhs సర్వీస్ది. 3 years ఫ్రీ ఉంటుంది. సో ఆ సర్వీస్ ప్లాన్ అనేది మేము తీసుకోలేదు. సో వీల్ హ్యావ్ టు పే. మనం నార్మల్ కార్లు కొన్నా ఆల్మోస్ట్ 1 yearకి 2 సార్లు చేపిస్తాం సర్వీసు. సో అలాంటిది BMW లాంటి కార్లు వన్స్ ఇన్ అ ఇయర్ లేదా ఎన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది కదా, 12,000 kilometers ఆ టైంకి చేంజ్ చేయాలి. అంటే ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్కి చేంజ్ చేస్తాయి, ఇప్పటికి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఆ ఎక్విప్మెంట్ దొరకలేదు. యాక్చువల్లీ నా హెడ్ మౌంట్ ఉండే, బట్ అది ఎక్కడో పోయింది. సో ఇప్పటికిప్పుడు అది ఎతికి నేను తీసుకురాలేను కదా. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ హెడ్ మౌంట్ పెట్టి చేస్తా బ్లాగు. సో ఫర్ నౌ అడ్జస్ట్ విత్ దిస్ వ్యూ. దిస్ వ్యూ ఆల్సో ఇస్ గుడ్ ఐ ఫీల్. సో యా, లెట్స్ గో టు ద సర్వీస్ సెంటర్ అండ్ గివ్ ద కార్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. సో ఇప్పుడే మన కార్ తీసుకున్నాం. సో సర్వీస్ బిల్ అనేది మీరు చూసే షాక్ అయిపోతారు. సో సర్వీస్ బిల్ వచ్చేసి సో మీరు చూడొచ్చు, దిస్ ఇస్ ద ఓన్లీ సర్వీస్ బిల్. సర్వీస్ బిల్ మాత్రం 53,100 అయింది. ఎక్స్ట్రా ఆ వైర్ కట్ అవ్వడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువైంది. సో ఈ సమ్మర్లో స్వెట్ షర్ట్ వేసుకోవాలని అనుకుంటుంటారా, మనం కొంచెం డిఫరెంట్ లేండి అందరికంటే. సో అదే ఆ వైర్
రెడ్ బ్లూది సెన్సర్ వైర్ వస్తుంది ఒకటి, ఆ వైర్ కట్ అవ్వడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ అయింది. దట్ కాస్టెడ్ అరౌండ్ 23,000. సో దానికి ఎక్స్ట్రా అయింది ప్లస్ లేబర్ ఛార్జ్. సో యా, విల్ కంటిన్యూ ఆన్ ద అదర్ వ్యూ. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ కొంతలే, ఒక్కటన్నా మంచి రోడ్డు ఉందా. సో ఐ హోప్ ఈ వ్యూ బాగుంటుంది అనుకుంటా. సో ఇప్పుడు మన సర్వీస్ అయింది, మనం ఇంటికి తీసుకెళ్తున్నాం మన బండిని. సో ఆల్మోస్ట్ 2 days అయింది సర్వీస్కి ఇచ్చి, ఇది 3rd day. సో ఈరోజు తీసుకొని వస్తున్నాం. యాక్చువల్లీ డిలే ఎందుకు అయిందంటే కొంచెం ఇష్యూ ఉండే కార్లో. అదే మనం కార్ ఎప్పుడు ఎక్కువ తీయం కదా BMW, ఎప్పుడో ఒకసారి తీసేది. దానివల్ల ఎలుకలు వైర్ కుట్టేసింది. సో ఆ వైర్ ఒక్క కాస్టే వచ్చేసి 23,000 అయింది. ఇచ్చాది అన్ని గుంతలే ఉన్నాయి కదరా ఈ రోడ్లు, ఏం రోడ్లు రా. గ్రౌండ్ క్లియరెన్స్ వేరే, మన డ్యూక్ ఉన్నంతే. సో విల్ హ్యావ్ టు కోప్ విత్ దస్ గ్రౌండ్ క్లియరెన్స్. బ్యాడ్ ప్యాచెస్ వచ్చినప్పుడే భయం నాకు. సో ఈ ఆటోమేటిక్స్లో ప్యాడల్ షిఫ్టర్ ఉండడం వల్ల ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్రేక్స్ నమ్ముకొని వెళ్ళలేం కదా. సో ప్యాడల్ షిఫ్టర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ కార్. సౌండ్ చూడండి. బట్ యాక్చువల్లీ ఈ కార్లో వచ్చేసి ఇంజిన్ సౌండ్ రాదు. సో స్పీకర్స్ నుంచే మన సౌండ్ అనేది తెలుస్తుంది మనకి. సో ఆర్టిఫిషియల్గా ఫీల్ అవ్వండి అని, బికాస్ దిస్ ఇస్ అండ్ డీజిల్ ఇంజిన్. సో పెట్రోల్ ఇంజిన్ అయితే రియల్ ఎగ్జాస్ట్ సౌండ్ బాగా వస్తుంది, దీనికైతే మరి ఇంజిన్ సౌండ్ ఎక్కువ వస్తుంది ఎగ్జాస్ట్ నోట్ కంటే. అస్ అరౌండ్ 70K. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ బిల్ ఆన్ దిస్ సర్వీస్. సో కార్ ఎక్కడ పెట్టినా కానీ ఎలుకలు గోవాలి మాత్రం తప్పదు. ఈ ఎలుకలు ఏందో, ఈ ఎలుకలకి ఈ వైర్ అంటే ఏంటో అంత పిచ్చి నాకు తెలియదు. మాట ఎత్తితే వెళ్ళి ఆ వైర్లే కొరుకుద్ది. BMW parts are very costly, man. You got to be careful while driving this car. టైర్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి, బికాస్ టైర్ లైఫ్ వచ్చేసి చాలా తక్కువ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అవడం వల్ల. సో మనం ఎప్పుడన్నా కానీ చూసుకొని తోలాలి. బట్ యూజువల్లీ రోడ్లోనే నార్మల్ కంఫర్ట్ మోడ్లోనే వీల్ స్పిన్ అవుద్ది దీనికి ఉండే పవర్కి. సో అది కంట్రోల్ చేసుకుంటూ తోలాలి మనం యాక్సిలరేషన్లో. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా వెళ్తుంటే కానీ ఇప్పుడు నేను కానీ యాక్సిలేటర్లు తొక్కినా అనుకోండి వీల్ స్పిన్ అవుతుంది రోడ్లో. సో దట్స్ హౌ పవర్ఫుల్ దిస్ వెహికల్ ఇస్. నాకు కార్ బ్లాగ్స్ ఇలా చేయాలని చాలా ఇష్టం. బట్ ఇప్పుడు వరకు ఎక్విప్మెంట్స్ సరిగా నేను కొనలేదు. బట్ ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. ఈ వ్యూ నచ్చితే నేను నెక్స్ట్ టైం కూడా కార్ బ్లాగ్స్ చేస్తా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ BMW vlog. సో లాస్ట్ టైం నేను Z900 గురించి చెప్పేటప్పుడు BMWలో వ్లాగ్ చేస్తున్నా. దాని తర్వాత చాలామంది అడిగినారు BMWలో వ్లాగ్ చేయి బ్రో అని. సో దానివల్ల ఎలాగో మనం సర్వీస్కి వెళ్ళినాం కదా, దాంతో పాటు సర్వీస్ బిల్లు ప్లస్ BMW గురించి కొంచెం చెప్తాం అని ఈ వ్లాగ్ చేస్తున్నా. సో చెప్పండి, ఇంకా BMWలో వ్లాగ్స్ కావాలంటే డిఫరెంట్ వేస్లో చేస్తా. అండ్ దీని రివ్యూ వ్లాగ్ అయితే నేను చేయలేదు. డెలివరీ వ్లాగ్ కూడా నా ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో ఎక్కువ చూడలేదు 320 LD రివ్యూస్. మోస్ట్లీ పెట్రోల్ వెహికల్ 330 LIఏ చూసి ఉంటారు. బట్ 320 LD మాత్రం చాలా తక్కువ ఉన్నాయి రివ్యూస్. సో నేను చేస్తే మేబీ తెలుగు ఛానల్లో ఫీచర్ చేసిన వాడిని అవుతా. బట్ మీరు చెప్పండి కావాలా రివ్యూ అని. కావాలంటే నేను ఆబ్వియస్లీ కంప్లీట్ రివ్యూ చేస్తా. ఎక్కువ స్పెక్స్ గురించి నేనేం ఆలోచించను, కానీ ఆర్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ మాత్రమే చెప్తా. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చెప్తా. అండ్ పవర్ ఫిగర్స్ కూడా ఆబ్వియస్లీ చెప్తా. సో కమెంట్ డౌన్ బిలో సో దట్ ఐ విల్ నో. BMW మెయింటెనెన్స్ వచ్చేసి ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 70K పర్ ఇయర్. అంటే పర్ ఇయర్ బరీ సర్వీసే, ఎక్స్ట్రా ఏం ఛార్జెస్ అవ్వవు. సర్వీస్ మాత్రమే 50 to 60K అవుద్ది. మిగతా టైర్స్ అవన్నీ వస్తే అది సపరేట్ ఖర్చు అవుద్ది. బట్ ఓన్లీ సర్వీస్కి 50-60,000 అవుద్ది. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి 20,000 to 30,000, బట్ ఇట్ కాస్టెడ్ మీ లాట్ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. సో ఎవరైనా BMW కొంటుంటారంటే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఇన్ మైండ్. చాలా ఖర్చు ఉంటుంది. అండ్ సెకండ్ సర్వీస్కి అయితే మాకు
పక్క పిడిపడుద్ది, ఎందుకంటే సర్వీస్కే 50,000-60,000 అవుద్ది. ప్లస్ టైర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఇంకొక 1,00,000 పడవచ్చు నాకు తెలిసి. ఇంజిన్ బ్రేకింగ్ చేసినప్పుడు మీకు బ్రేక్ ప్యాడ్స్ అనేవి తక్కువ రీడ్ అవుతాయి, బట్ ఒక్కొక్కసారి ఈ ఆటోమేటిక్స్లో అయితే చాలా ఎక్కువే రీడ్ అవుతాయి నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ యూ విల్ హ్యావ్ టు యూస్ దోస్ బ్రేక్స్. ప్యాడల్ షిఫ్టర్స్ ఎప్పుడు పట్టుకొని ఉండలేము కదా. మనం ఫుల్ యూటర్న్ చేసినప్పుడు 30% వెనక్ టైర్ కూడా తిరుగుద్ది. సో దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎ లాంగ్ యూటర్న్. సో లెట్స్ స్ట్రెచ్ దిస్ కార్ అ లిటిల్ బిట్. చాలు ఆ మాత్రం చాలు. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఆర్ సో యూస్ఫుల్. చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. అండ్ కంప్లీట్ మాన్యువల్ కంట్రోల్ వేస్తుంది మీకు ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చి. సో మీరు షిఫ్ట్ చేసే వరకు అది యూజువల్లీ షిఫ్ట్ అవ్వదు స్పోర్ట్స్ మోడ్లో అయితే. బట్ నార్మల్ మోడ్లో అయితే కొంచెం వాడకపోతే ప్యాడల్ షిఫ్టర్స్ అవే డ్రైవ్ మోడ్కి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. బట్ బిఎండబ్ల్యూస్లో మాన్యువల్ లేవబ్బా, అదే బాధ. ఓన్లీ M2 ప్రస్తుతానికైతే, అండ్ దట్ ఈస్ నాట్ అక్యురేట్ యాజ్ వెల్. BMW M2 ఆటోమేటిక్ ఇస్ ఫాస్టర్ దెన్ M2 మాన్యువల్. ఇప్పుడు చూపిస్తాను మీకు యూటర్న్ రేడియస్. ఒక ఫుల్ టర్ను చూడండి ఎంత ఈజీ టర్న్ అయిపోయిందో. దిస్ ఇస్ అరౌండ్ 4.8 మీటర్స్ వస్తుంది లెంత్ వస్తుంది కారు. ఒక లెవెల్కి కూడా ఈ రోడ్స్ చూడండి, రోడ్స్ ఆర్ రియలీ అన్ఈవెన్. కొంచెం కూడా తోలే ఫీలు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం. ఇది నార్మల్ కంఫర్ట్ మోడ్లోనే ఇలా ఉంది. స్పోర్ట్స్ మోడ్కి వేస్తే ఇంకా బీస్ట్ అయిపోద్ది కారు. సో స్పోర్ట్స్ మోడ్ ఇలాంటి హైవేస్కి వేస్ట్. ఎక్స్ప్రెస్ హైవేస్లో వాడచ్చు స్పోర్ట్స్ మోడ్. సో ఈ హైవేస్లో రియల్ ఇట్స్ నాట్ వర్త్. అండ్ యాక్సిలరేషన్ టూ అగ్రెసివ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ సేఫ్ టు యాక్సిలరేట్. ఈ లారీస్ వెనక ఎక్కువ వెళ్ళకండి. సో ఎందుకంటే యూజువల్లీ రోడ్లో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళన్నీ ఎగిరి పడతాయి మన కార్ మీద. సో దానివల్ల స్క్రాచెస్ లేదా ఒక్కొక్కసారి మన గ్లాస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. వా ఎవ్రీ టైమ్ యూ గివ్ అ థ్రాటిల్ యూ విల్ హ్యావ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఫర్ రియల్. దిస్ ఇస్ వై యుల్ గెట్ అ BMW. దీంట్లోనే ఇంత ఫీల్ ఉందంటే ఇంకా M3, M4, M5 కాంపిటీషన్స్లో ఎలా ఉంటుంది ఫీలు. మన ఇండియన్ రోడ్స్కి అయితే M340i ఇస్ ద బెస్ట్ కార్. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ రోడ్ లీగల్ కార్ ఇన్ ఇండియా. M340i మోడిఫికేషన్ చేస్తే ఇంకా మీకు M కాంపిటీషన్ అవసరమే లే. ఆల్మోస్ట్ M కాంపిటీషన్ లాగే వెళ్తుంది కారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మోడిఫై ద కార్ అండ్ హౌ యూ ట్యూన్ ఇట్. డీజిల్ ఇంజిన్ కూడా ట్యూన్ చేయొచ్చు, బట్ ఇట్స్ టూ రిస్కీ. BMW ఇంజిన్స్ కంతా యూ కెన్ ట్యూన్ ఎనీ హౌ యూ వాంట్ బికాస్ ద జర్మన్ ఇంజిన్స్ ఆర్ రిలయబుల్ యాజ్ ద జపనీస్. మీరు ఎంత పొటెన్షియల్ కావాలంటే అంత పొటెన్షియల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు BMWs నుంచి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, కార్ డెలివరీకి ముందే ఇలా తోలుతారు. సో యాక్చువల్లీ అదే ఇప్పుడు వెళ్ళే కార్ వచ్చేసి డెలివరీ కార్ అనుకుంటా నాకు తెలిసి. గివ్ అవే గురించి నేను లాస్ట్ 2-3 బ్లాగ్స్లో చెప్పలేదు. సో ఐ టోల్డ్ యూ 10Kకి గివ్ అవే ఇస్తా. అండ్ తొందరగా 10K చేయండి. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ Instagram అండ్ యూ విల్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద గివ్ అవే ఫ్రమ్ మీ. సో ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా నేను గివ్ అవే ఇస్తా. లాస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేసినప్పటి నుంచి చాలామంది కామెంట్ చేసిండు కార్ బ్లాగ్ అని, ఐ మీన్ కార్ కలెక్షన్ చేయండి అని. సో లాస్ట్ వీడియోకి 100 కామెంట్స్ వచ్చింది అనుకోండి, నేను పక్కా కార్ కలెక్షన్ వీడియో చేస్తా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎంకరేజ్మెంట్ ఉంటేనే బ్లాగ్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎంగేజ్ అవుతుంటేనే నేను బ్లాగ్ చేయగలుగుతా. సో ఎంగేజ్ అవనప్పుడు ఆ బ్లాగ్ చేసి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు కామెంట్. So yeah, do comment and let me know. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel and don't forget to follow me on Instagram as well. అక్కడ డైలీ అప్డేట్ చేస్తుంటా. అండ్ 10K తొందరగా చేసేయండి. So I'll do a giveaway. So yeah, bye.